నార్త్ అనే డివిజన్ అనేది ఉండకూడదని మనం కోరుకున్నాం. సరే, ఇప్పుడు వందే మాతర గీతం చరణాల ఆలాపన అంశం ఒక చర్చగా మారింది. 2 చరణాలు మాత్రమే మేము పాడతాం, 1937 కాంగ్రెస్ చేసిన తీర్మానమే మేము పాడతామని చెప్పేసి ఖర్గేనే అంటం జరిగింది. ఏంటి పెంచినటువంటి చరణాలని పాడడానికి వస్తున్న అబ్జెక్షన్ ఎందువల్ల అంటారు? సో వందే మాతరం అనేది మళ్ళీ వాళ్ళ ఆల్మోస్ట్ 90 సంవత్సరాల తర్వాత 100 సంవత్సరాల తర్వాత అనుకుంటాను నాకు తెలిసి. వందే మాతరం 150 సంవత్సరాల వేడుకలు మనం చెప్తున్నాం కాబట్టి. సో 90 ఏళ్ళుగా అంటే అంతకుముందు పెద్ద సమస్య ఎప్పుడు రాలే. 1930వ దశకం వరకు కూడా సమస్య రాలేదు వందే మాతరం విషయంలో. బట్ 30 నుంచి ఈ వందే మాతరం మీద వివాదం మొదలైంది. అంటే ఆల్మోస్ట్ 90 ఏళ్లుగా ఈ వివాదం నడుస్తూనే ఉంది. 9 దశాబ్దాలుగా ఈ వివాదం నడుస్తోంది అని అంటే దానికి కారణం ఏంటి అని అంటే కానీ కేవలం ముస్లిం అప్పీజ్మెంట్, ఇంతకుమించి ఏం లేదు. ఆ అప్పీజ్మెంట్ ఎవరు కంటిన్యూ చేస్తున్నారు అని అంటే కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా దాన్ని కంటిన్యూ చేస్తూనే వస్తుంది. ఇవాళ నిన్న జరిగింది అదే. మొన్న ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ టైంలో మొన్ననే ఆ చట్టం తీసుకొచ్చారు. వందే మాతర గీతాన్ని ఖచ్చితంగా అందరూ దాన్ని గౌరవించాలి. ఏ అధికారిక కార్యక్రమం నిర్వహించినా అక్కడ వందే మాతర గీతాన్ని ఈక్వల్ టు మన జాతీయ గీతం లాగా, జనగణమన లాగా జాతీయ గీతంతో సమానంగా మనం పాడాలి, నేషనల్ యాంథమ్ తో సమానంగా నేషనల్ సాంగ్ ని కూడా పాడాలి అనేది పెట్టారు. సో అది మొన్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో సందర్భంగా వాళ్ళు అక్కడ అది ప్లే అవుతూ ఉంటే మధ్యలో ఇమీడియట్లీ అసహనానికి గురైనటువంటి విజువల్స్ మనకు తెలుసు. అందులో ఆ విజువల్స్ లో కూడా కనబడతారు. ఇమీడియట్లీ సోనియా గాంధీ చాలా ఫ్రస్ట్రేషన్ కి గురైపోయారు ఫాస్ట్ గా. సోనియా గాంధీ వెంటనే దాన్ని వారించడం, ఆపాలని ట్రై చేయడం, మల్లికార్జున్ ఖర్గే ఏదో మాట్లాడుతుండడం, పక్కన రాహుల్ గాంధీ చాలా బిత్తర చూపులు చూస్తూ ఉండడం, ఇదంతా చూస్తుంటే ఆ విజువల్ చూస్తుంటేనే అర్థమవుతుంది అసలు యాక్చువల్లీ వాళ్ళ ప్రాబ్లం ఏంటి అని నాకు అర్థం కావట్లేదు. వందే మాతర గీతం నిజంగానే ఇది ముస్లింలకు ప్రాబ్లమా లేకపోతే వాళ్ళకి ప్రాబ్లమా చెప్పాలేమో. నిజంగానే ముస్లింలకి ప్రాబ్లమే అయితే గనక అక్కడ ఎందుకు ఆపాలి దాన్ని? అక్కడ ఎవరు ముస్లిం లేరు, ఆ పక్కన ఉన్న ముగ్గురులో ఎవరు లేరు. ఒకవేళ ఉన్నా కూడా ఒక జాతీయ గీతం వస్తున్నప్పుడు పాడుతున్నప్పుడు అది వింటూ ఉన్నప్పుడు నీకు వచ్చే ప్రాబ్లం ఏంటి? ఒకవేళ అదే ప్రాబ్లం అయితే ముస్లింలు నిజంగానే నొచ్చుకుంటారు, అది వినడం వల్ల నొచ్చుకుంటారు అనుకుంటే గనక, వినడం వల్ల నొచ్చుకుంటారంటే గనక రోజు పొద్దున్న లేస్తే అల్లానే దేవుడు అని అక్కడ మాట్లాడుతుంటే మనందరం నొచ్చుకుంటామా? ఎవరికేం లేదు, ఎవరిది వాళ్ళదే కదా. వాళ్ళ సంస్కృతి వాళ్ళు పాటిస్తారు, మన సంస్కృతి మనం పాటిస్తాం. ఎవరి సంస్కృతి వాళ్ళు పాటించవచ్చు ఈ దేశంలో. ఏముంది ఇందులో నాకు అర్థం కాలే. అయితే ఇందులో ఏంటంటే ఖచ్చితంగా 1937లో కాంగ్రెస్ రిజల్యూషన్ లో, అంటే కాంగ్రెస్ ఒక తీర్మానం చేసింది, కాంగ్రెస్ పార్టీ తీర్మానం అది 1937లో నిర్వహించినటువంటి సమావేశంలో నెహ్రూ సారథ్యంలో జరిగినటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ లాంటిది సమావేశాల్లో ఒక తీర్మానం చేశారు. ఏంటి? వందే మాతరంలో 2 చరణాల వరకే పాడతాము, తర్వాత 2 చరణాల తర్వాత ఉన్నది మనం ఇగ్నోర్ చేయాలి అని. మేబీ ఆ రోజున పరిస్థితి ఏంటి అని అంటే, ఎందుకు వాళ్ళు ఇప్పుడు అదే చెప్తున్నారు, నేను 1937లో మేము ఏదైతే తీర్మానం చేసుకున్నామో దాన్నే ఇవాళ పాటిస్తామంటున్నారు. ఇప్పుడు లిటరల్లీ నేను అడుగుతున్నాను, కాన్స్టిట్యూషన్ పెద్దదా మీ దృష్టిలో, కాంగ్రెస్ పార్టీ తీర్మానం పెద్దదా? ఇది డిసైడ్ చేయాలన్నా వద్దా ఇవాళ? అంటే రాజ్యాంగం ఏం చెప్తోంది? పార్లమెంట్ లో ఏదైతే చట్టం చేస్తారో, పార్లమెంట్ లో ఏదైతే బిల్లుని పాస్ చేసి ప్రెసిడెంట్ గెజిట్ రిలీజ్ చేశారంటే అది చట్టంగా రూపొందుతుంది. చట్టం ఇంపార్టెంట్. అంటే రాజ్యాంగబద్ధంగా వచ్చినటువంటి ఒక చట్టాన్ని మీరు గౌరవిస్తారా, ఒక పార్టీ తీర్మానాన్ని గౌరవిస్తారా? ఇప్పుడు ఒకవేళ ఇదే తంతు కొనసాగితే రేపొద్దున ఎంఐఎం ఒక తీర్మానం చేస్తుంది, మేము ఇదే పాటిస్తామంటారు. రేపొద్దున భారతీయ జనతా పార్టీ వాళ్ళ పార్టీలో తీర్మానం చేసుకున్నాం, మేము ఇదే పాటిస్తామంటారు. ఒప్పుకుందామా ఇది? ఏ పార్టీ అయినా సరే ఆ పార్టీకి సంబంధించిన తీర్మానమే ఫైనల్, మాకు రాజ్యాంగబద్ధంగా వచ్చిన చట్టం కాదు అని అంటే మనం ఒప్పుకుందామా? ఇది వందే మాత్రానికి పరిమితం చేస్తారనుకుంటే రూల్ ఈజ్ రూల్ కదా. వందే మాత్రమే కాదు, నేను వందే మాత్రం విషయంలో మేము అప్పుడు తీర్మానం చేసుకున్నాం, అదే మేము పాడతామంటే ఈ రోజు కూడా అదే చేయాలి. మరి ఇంకా ఏ విషయంలో పార్టీ తీర్మానమే ఫైనల్. సో అది రెండో అంశం. మూడో అంశం ఏంటంటే, దీనివల్ల నిజంగానే ముస్లింలకు ఇబ్బంది ఉంది అంటున్నారు. నేను ఒక డైరెక్ట్ గానే అడుగుతున్నానండి. ఇక్కడ నేను జస్ట్ సర్చ్ చేస్తున్నాను. రాష్ట్ర గీతాలు ఉన్నాయి చాలా రాష్ట్రాల్లో. నిజంగా ముస్లింలకు ప్రాబ్లం కాదు, ఇది ప్రాబ్లం కాకూడదు కూడా. ఎందుకంటే ఇప్పుడు మనమే తెలుగు రాష్ట్రాల్లో మనం ఇప్పుడు మా తెలుగు తల్లికి మల్లె పూదండ, మా కన్న తల్లికి మంగళారతులు అంట. మంగళారతులు ముస్లింలు ఇస్తారా? హిందూ సంస్కృతి. ఒక తెలుగు తల్లి పాట పాడినప్పుడు ముస్లిం ఎందుకు ఇక్కడ నొచ్చుకోవట్లేదు? నాకు ముస్లిం ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు. నేను చిన్నప్పుడు చదువుకుంది ఈ పాటనే, మన ప్రేయర్ లో పాడేవాళ్ళం. అప్పుడు ఎందుకు మరి ముస్లిం నొచ్చుకోలేదు? నొచ్చుకుంటారని రాజకీయాలు చేస్తున్నారు. దిస్ ఇస్ ద ప్రాబ్లం. వాళ్ళేం నొచ్చుకోవట్లే. అండ్ ఇప్పుడు నేను కర్ణాటకకు సంబంధించిన జాతీయ గీతం, కర్ణాటకకి సంబంధించినటువంటి వాళ్ళ రాష్ట్ర గీతాన్ని నేను చూస్తున్నాను ఇప్పుడే.
వాళ్ళ రాష్ట్ర గీతంలోనే రాసుంది. ఎంత పర్ఫెక్ట్ గా రాసుందంటే ఒక్కొక్క స్టాన్జాకి అర్థం కూడా చూస్తే ప్రతి దానికి అర్థాలు ఉన్నాయి. మీకు జస్ట్ ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ నేను చదువుతున్నాను. ఇక్కడ రాశారు, డాటర్ ఆఫ్ మదర్ ఇండియా వేర్ రామ అండ్ కృష్ణ హ్యాడ్ దేర్ ఇన్కార్నేషన్స్. కర్ణాటక రాష్ట్ర గీతంలో రాముడు కృష్ణుడి అవతారాలకు సంబంధించిన ప్రస్తావన ఉంది. అది మరి సమస్య కాదా? వేదాలకు సంబంధించిన ప్రస్తావన ఉంది కర్ణాటక రాష్ట్ర గీతంలో. రెజొనెన్స్ ఆఫ్ ద వేదాస్ ఇస్ ద మదర్స్ లులబీ. వేదాలకు సంబంధించిన ప్రస్తావన ఉంది కర్ణాటక రాష్ట్ర గీతంలో. అది సెక్యులరా? ఇది ఎవరు కాంగ్రెస్ వాళ్ళు పాడట్లేదా? మనం రాష్ట్ర గీతాల్లో ఎక్కడ చూసినా సరే అది తమిళ తాయ్ అంటారు తమిళనాడులో రాష్ట్ర గీతంలో. మన తెలుగులో ఇందాక నేను చెప్పాను మా కన్న తల్లికి మంగళహారతులోని. మనం లిటరల్లీ అంటే నిజంగా మనం ఒకవేళ నిజంగానే ఇస్లామిక్ ఆచారాల ప్రకారము ఈ దేశానికి సంబంధించినటువంటి జాతీయ చిహ్నాలు జాతీయ లెక్కలు ఉండాలంటే అసలు ఇస్లాం ప్రకారంగా చూస్తే విగ్రహారాధనే ఉండదు. విగ్రహారాధనే బ్లాస్ఫమీ. వాళ్ళకి నిజంగా వ్యతిరేకం విగ్రహారాధనకి. మరి ఇక్కడ మనం విగ్రహాలు పెట్టుకున్నాం కదా. మన తెలంగాణ తల్లి విగ్రహం ఎవరు పెట్టారు? ఇప్పుడు మన తెలంగాణ అసెంబ్లీ దగ్గర విగ్రహం ఉంది, తెలంగాణ తల్లి విగ్రహము. అది మరి విగ్రహారాధన చూసి వాళ్ళు నొచ్చుకోరా ముస్లింలు? అంటే మనం ఏ స్థాయికి వెళ్ళాలనుకుంటున్నాం? వందే మాతర గీతం ఈ దేశాన్ని యూనిఫై చేసింది. వందే మాతర నినాదం ఈ దేశాన్ని యూనిఫై చేసింది. వందే మాతరం అన్న నినాదంతో నిజానికి చాలా మంది దేశ స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నారు. ఆ రోజు ఎందుకు మరి తీర్మానం చేశారు? అప్పుడు రవీంద్రనాథ్ ఠాగూర్ గారు కావచ్చు, లేకపోతే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు కావచ్చు, ఎందుకు చేశారు అంటే దానికి కారణం ఉంది. ఆ రోజు ఉన్న నేపథ్యం వేరు. దాన్ని ఇవాళ ఆపాదించడానికి వీల్లేదు. ఆ నేపథ్యం నేను చెప్తాను. 1937 కాంగ్రెస్ రిజల్యూషన్ వచ్చిన టైంలో ఆ రోజు నేను చర్చ అదంతా చదివాను. దాంట్లో ఉన్నది ఏంటంటే అప్పుడప్పుడే ఈ ముస్లిం లీగ్ దేశ విభజన రాజకీయాలు చేస్తోంది. దేశాన్ని విభజించాలని, ముస్లింలు వేరు హిందువులు వేరు, ముస్లింల కోసం ఒక సపరేట్ పాకిస్తాన్ దేశం కావాలని కొట్లాట మొదలుపెట్టింది. సో ఇప్పుడు ఈ వందే మాతరం అనే ఒక గీతం వల్ల అనవసరమైనటువంటి విభజనలోకి వెళ్ళకూడదు అని ఆ రోజు ఉన్న వాళ్ళు కొంచెం ఉదాత్తంగా ఆలోచించి ఇప్పుడు అనవసరమైన చర్చ తీసుకురావడం ఎందుకని ఒక 2 చరణాలకు పరిమితం చేశారు. అంతేగాని వాళ్ళు అది అప్పీజ్ చేయాలన్న ఉద్దేశం కాదు. ఈ ముస్లిం లీగ్ ఎదగకూడదు అనే ఉద్దేశంతో చేశారు. కానీ జరగాల్సింది జరిగిపోయింది. తర్వాత అదే జిన్నా డైరెక్ట్ యాక్షన్ డేకి పిలుపునివ్వడము, ముస్లింలందరినీ ఏకం చేయడము, ఒక పెద్ద ఎత్తున ఉద్యమం చేయడము, బ్రిటిషర్లను భయపెట్టడము, ఈవెన్ మన దేశంలో ఉన్న వాళ్ళ మీద దాడులు చేయడం, ఇవన్నీ చేసుకుంటూ వచ్చి లాస్ట్కు విభజన జరిగిపోయింది. విభజన జరిగిన తర్వాత కూడా మళ్ళీ మీరు అదే పాయింట్ ని ఆ రోజు ఏ నేపథ్యంలో అయితే మీరు తీర్మానం చేశారో అదే పాయింట్ ని ఇవాళ తీసుకుంటానంటే అసలు ఏంటి? ఇది కావాలని ఒక రకంగా చెప్పాలంటే ఇట్ ఇస్ జస్ట్ అన్ అపీజ్మెంట్, నథింగ్ ఎల్స్. అయితే నెహ్రూ నుంచి రాహుల్ దాకా హిందూ సంస్కృతి ఈ ఆచార వ్యవహారాల విషయంలో ఒక విముఖత కనిపిస్తోంది. ఎందువల్ల అంటారు ఈ విముఖత? అలాగే స్వాతంత్రానంతరం భారతంలో హిందువులకు సంబంధించిన కీలక అంశాలపై కాంగ్రెస్ ఎలా స్పందించింది? అంటే యాక్చువల్లీ మీరు అంటే నేను ఇప్పుడు ఇవన్నీ మాట్లాడుతూ ఉంటే చాలా మందికి ఏంటంటే